నెల్లూరు జిల్లా కావలి పట్టణ అభివృద్ధిలో కీలకమైన మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు విస్తరణ పనులకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ముసునూరు ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అధికారులతో కలిసి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 30 కోట్ల వ్యయంతో ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ పూర్తయిన అనంతరం ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్ను కూడా శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ పక్క వచ్చే అక్క 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 ఇటు అక్క ఇటు దాదాపు మన పట్టణంలో ఈరోజు ఫ్యామిలీతో 2 వీలర్ మీద కానీ కారులో కానీ వెళ్ళి షాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు కావల్లో లేదు. అందుకే కావల్లో ఉన్నటువంటి వ్యాపారాల్లో 40% ఫ్యామిలీస్ అంతా కూడా నెల్లూరుకి వెళ్ళి వ్యాపారాలు పర్చేజ్ చేస్తున్నారు. ఇది మన కావలికి ఒక డిసడ్వాంటేజ్. కాబట్టి కావలి రోడ్లు విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భాష్యం స్కూల్ కాడి నుంచి మద్దునపాడు వరకు రోడ్డు పూర్తయింది. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా గట్కరి గారిని కలిసి మన మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర నుంచి యానాదిరెడ్డి బొమ్మ వరకు, యానాదిరెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు ఉన్నటువంటి రోడ్డుకి 2 వైపులా ఎక్స్టెన్షన్ చేయాలి. అప్ టు డ్రైన్ వరకు సీసీ ఫేవర్ వేయాలి. ఎక్కడ కూడా దుమ్ము ధూళితో కావలి ప్రజల ఆరోగ్యం క్షీణించే విధంగా ఉండకూడదు. రోడ్డు మీద అమ్ముకున్నటువంటి చిరు వ్యాపారస్తులు కూడా దుమ్ము ధూళితో ఇబ్బందులు రాకూడదు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా సీసీ ఫేవర్ వేయాలని 17 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయటం. ఈ రోజున మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర ఆల్రెడీ వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. రాబోయేటువంటి డిసెంబర్ జనవరి 1 నాటికి ఈ భాష్యం స్కూల్ వరకు కూడా రోడ్డు పూర్తవుతుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కలిగి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి ముసునూరులో ఉన్నటువంటి బైపాస్ వరకు 4.3 కిలోమీటర్స్ ఈ రోడ్డు ఉంటే, దీది నిరుపయోగంగా పడి ఉంటే ఈ ప్రాంతం కూడా 6 లైన్స్గా వేయాలి. ఎక్కడైతే డ్రైన్ నిర్మాణం జరిగిందో, ఇంకా జరపాల్సిన అవసరం ఉందో వాటి డ్రైన్ నిర్మాణం పూర్తి చేసి డ్రైన్ టు డ్రైన్ మధ్యలో మీడియం వేసి సెంట్రల్ లైటింగ్తో 35 కోట్ల రూపాయలతో 6 లైన్స్ రోడ్డుని ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్ట్కి ఇచ్చిన టైము 1.5 సంవత్సరం, ఆల్రెడీ 2 నెలలు పూర్తయింది. ఇప్పటికే కాంట్రాక్టరు, నేను కూడా మంత్రి, ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు R&B మంత్రివర్యులు మన కావలికి తీసుకొచ్చాం. మన బేదా రవిచంద్ర గారిని ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం అంటే పెళ్లి స్టేషన్ చేయడానికి మన బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. ఆ రోజున ఈ రోడ్డు చూపించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు ఈ రోడ్డు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో. కాబట్టి వారినే మళ్ళా తీసుకొచ్చి శంకుస్థాపన చేపిద్దామని అనుకోవటం ఇది కాలాతీతం అవుతుంది. కాబట్టి దీని ప్రారంభానికి తప్పకుండా ఆయన ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఓన్లీ భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు మనమే ప్రారంభించాం. కాంట్రాక్టర్ని రేపటి నుంచే వర్క్లు ప్రారంభించండి.
ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇమీడియట్లీ మా రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆర్ఎల్బి అధికారులు నోటీసులు ఇస్తే ఇమీడియట్లీ కూడా ఎంకరేజ్మెంట్ తొలగించి ఎక్కడ కూడా మీకు వర్క్కి ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఇమీడియట్లీ వర్క్ చేసేదానికి మేము అన్ని కూడా సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.